హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ ఛానల్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చూడండి, లడ్డు హెల్దీ లడ్డు. ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా? ఓకేనా? కొత్తగా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇది సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొకటి వచ్చేసి చియా సీడ్స్ అన్నమాట, ఇంకొకటి వచ్చేసి పంప్కన్ సీడ్స్. ఓకే, నెక్స్ట్ ఓట్స్ అండి, మనకు డిమార్ట్లో దొరుకుతుంది. ఇందులో అయితే ఎండు కొబ్బరి పొడి. ఇవైతే నేను ఇవి కూడా డిమార్ట్లో తీసుకున్నాను. మామూలుగా ఇవి పిల్లలకి పాలలో వేసి తినిపిద్దామని తీసుకున్నా. ఇందులో మిక్స్డ్ ఉందన్నమాట. ఓట్స్, చాకోస్ అన్నీ ఇట్లా కొంచెం బాదం పప్పు అవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. కిస్మిస్ అవన్నీ పాలలో వేసి పెట్టాలి పిల్లలకు, కానీ ఇవి తినట్లేదు పిల్లలు. వీటినే వేస్ట్ అయితే ఏమొస్తుంది అనేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి నెయ్యి పెట్టుకొని, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని, నేనైతే మిక్స్ వేయించినవన్నీ ఇలా నెయ్యిలో వేయించుకున్నాను బాగా. ఇప్పుడు ఈ నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మనం కావాల్సినంత బెల్లం తీసుకొని పాకం రానివ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి నేను దాని తగ్గట్టు బెల్లం తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకు ముదురు పాకం రావాలన్నమాట. చూడండి, బెల్లం అయితే కరిగి మనకు పాకం రెడీ అవుతుంది. మనకి ఇది గట్టి పాకం రావాలండి. పల్లి చిక్కి చేస్తే ఏదైతే పాకం తీస్తామో అది రావాలి మనకి. అలా అయితేనే తినేటప్పుడు మనకు పళ్ళకు తగలకుండా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చూద్దాం పాకం వచ్చిందా లేదా అనేసి. చూడండి, మనకి పాకం సరిపోదు అనమాట, ఇంకా గట్టి పాకం రావాలి. ఓకేనా? పల్లి చిక్కి ఏదైతే తీసుకుంటామో అది రావాలి. నేను చూపిస్తాను ఎలా రావాలో పాకం అనేది. చూద్దాం ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందా రాలేదా అని మనం చెక్ చేద్దాం. చూడండి, ఇలా వేసుకున్నాక మనకి ఇట్లా గట్టి పడాలి. చూడండి, పాకం అయితే వచ్చేసింది. ఇలా రావాలి. ఇట్లా కొడితే టంగ్ అని సౌండ్ వస్తుంది చూడండి, ఇట్లా. ఓకేనా? ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. దీంట్లో మనం నెయ్యిలో వేయించి పెట్టుకునే ఉన్నాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఓట్స్, కొబ్బరి పొడి అవన్నీ కూడా ఇందులో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు అంతా దీంట్లో వేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాము. కొంచెం చల్లారినాక మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అయిందండి, నెయ్యి కొంచెం అప్లై చేసుకుంటూ చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డు అనేది చుట్టేసుకున్నాం. ఇంతే అండి. చూడండి, లడ్డు అయితే మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఇందులో మనకు అన్ని విటమిన్స్ కలిగినవే ఉన్నాయి. మనం అన్ని ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి మంచిగా తీసుకున్నాం. చూడండి, లాస్ట్ కిస్మిస్ కూడా ఉంది. చూడండి, ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసారు అనుకోండి, మళ్ళీ చేసుకొని తింటారు. నాది గ్యారంటీ, అంత బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.